మనము ఒక భాగాన్ని మనం చదువుకుంటాం. మన ఆరాధనల కొరకు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి లూకాసు సువార్త 2వ అధ్యాయం. లూకాసు సువార్త 2వ అధ్యాయం. మధ్యలో లైట్స్ లూకాసు సువార్త 2వ అధ్యాయంలో ఒక వచన భాగాన్ని చదువుకొని మనము ప్రభువుని ఆరాధించే వారంగా ఉంటాం. 14వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు, ఆయన జన్మించినప్పుడు చాలా మంది ప్రభువుని గనుపరిచారు, చాలా మంది ప్రభువుని స్తుతించారు. అందులో 3 గుంపులు ఉన్నాయి. గత వారంలో ఒక గుంపుల గురించి, వారు ఆరాధించినటువంటి ఆ విధానం గురించి నేను చెప్పాను. ఎవరు వాళ్ళు అని అంటే, ఎవరు చెప్పండి? పోయిన వారం మనం విన్నాం కదా, ఎవరు ప్రభువుని ఆరాధించారు? జ్ఞానులు ప్రభువుని ఆరాధించారు. ఆ తర్వాత గొర్రెల కాపరులు కూడా ప్రభువుని ఆరాధించారు. ఆ తర్వాత దేవదూతలు కూడా ప్రభువుని గనపరిచారు. ఇప్పుడు ఈ దేవదూతలు ప్రభువుని గనపరిచిన విధానాన్ని మనం ఇప్పుడు చదువుకుంటూ వచ్చాము. ఇక్కడ వారు అంటున్నారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఇందులో ఒక మాటను మనం చూస్తాం. ఏమిటి ఆ ఒక పదము అని అంటే, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము అని. అక్కడ ఆయనకిష్టులైన మనుషులు. ఎవరు ఆయనకి ఇష్టలు? ఎవరంటే ఆయనకి ఇష్టలండి? కీర్తన గ్రంథము 16వ అధ్యాయము. ఆయనకి ఇష్టలైన వారు ఎవరు అనేది మనం చూస్తాము. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం. నేను ఇలాగందును, భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఆయనకి ఇష్టలైన మనుషులు అని మనం చదువుకుంటే, ఎవరు ఆయనకి ఇష్టలు అని అంటే, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి భక్తులు, తనను ఆరాధించేవారు, ఆయనను ఎరిగిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన భక్తులు ఎట్లాంటి వారు అని అంటే శ్రేష్ఠులంట. వారు కేవలం నాకు ఎంతో ఇష్టలు అని ప్రభు అన్నాడు. అయితే ఎవరికి సమాధానము అని అంటే, ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనమంతా ఆయన భక్తులం, శ్రేష్ఠులం. అందుకనే లోకములో ఆదివారం వస్తే మిగిలిన వారంతా కూడా ఏం చేస్తారంటే లోక సంబంధమైనటువంటి వాటికి వెళ్తూ ఉంటారు. కానీ మనం ఆయనకి ఇష్టలము కనుక మనం ఆయన సన్నిధిలో గడుపుతూ ఉన్నాం, ఆయన దగ్గర మనం గడుపుతూ ఉన్నాం. మనం కేవలం ఆయనకి ఎంతో ఇష్టలం. అందుకనే మరి ఈ భాగంలో చూస్తే భక్తులు ఆయనకి ఎవరట? ఇష్టలు. యేసు ప్రభువారు కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. ప్రభువారు ఒక మాట అన్నాడు. చూడండి 13వ వచనంలో, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన కొండ ఎక్కాడు. ఎక్కి ఏం చేశాడంటే తనకి ఇష్టమైన వారిని పిలిచాడు. ఆయనకి ఇష్టమైన వారిని పిలవగానే వాళ్ళ పేర్లు రాయబడలేదులే, కానీ ఆయనకి ఇష్టమైన వాళ్ళంతా కూడా ఆయన దగ్గరికి వెళ్ళారంట. కాబట్టి ఈనాడు మనం ఆయనకి ఇష్టము, అందుకని మనం ఆయన దగ్గరికి వచ్చాం. యేసు ప్రభువారు కొండ మీదకి వెళ్ళి ఆయనకి ఇష్టమైన వారిని పిలిస్తే అందరూ ఆయన కాడికి పోయినట్లు, ఈనాడు కనిగిరిలో చాలా మందిలో నుంచి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనం కూడా ఆయనకి ఇష్టం కనుక ఈనాడు మనం ఆయన దగ్గరికి వచ్చాం. మత్తయి సువార్తలో ఆ మాట ఉంది, ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో నేను. ఇక్కడ మన ప్రభువు ఉన్నాడు. ఇప్పుడు ప్రభు దగ్గర మనం తీసుకొని రాబడ్డాం. నిజంగా ఇది మన జీవితంలో ఎంతో గొప్ప సంతోషం. అందుకు ఆరాధించాలి. ప్రభుని ఆరాధించడానికి మొదటి కారణం ఏంటంటే, ప్రభువా నేను మీకు ఇష్టడను,
నన్ను ఇష్టడుగా చేసుకున్నారు. కాబట్టి తనకిష్టమైన వారిని పిలవక వాళ్ళంతా ఆయన దగ్గరికి వెళ్ళిపోయారంట. యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెల గురించి ఒక మాట ఉంది, చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనం. 10వ అధ్యాయము 3వ వచనం చదవండి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుగులకు నడిపించును. చాలు. ఆ గొర్రెలు ఏం చేస్తాయంట? అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను ఏం చేస్తాడంట? పేరు పెట్టి పిలు. కాబట్టి పేరు పెట్టి పిలుస్తాడు ఆయన. ఆయన పిలవగానే ఆయన గొర్రెలు ఆయన దగ్గరికి వెళ్తాయి. ఆయన కొండకి తనకి ఇష్టమైన వారిని పిలవగానే ఆయన వాళ్ళ దగ్గరికి వచ్చారు, వాళ్ళంతా కూడా ఆయన దగ్గరికి వెళ్ళారు. కాబట్టి ఎవరు ఇష్టలు అని అంటే భూమి మీద ఉన్నటువంటి భక్తులు ఆయనకి ఇష్టలు. వారిని ఆయన ఏం చేస్తున్నాడు? పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. వారిని పిలువగా ఆయనకి ఇష్టలైన వారు ఆయన దగ్గరికి పోతూ ఉన్నారు అని. ఈ ఉదయకాల సమయంలో మనల్ని కూడా దేవుడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరిగా ఒక్కొక్క కుటుంబం నుంచి, ఒక్కొక్క ప్రాంతంలో నుంచి, ఒక్కొక్క ప్రదేశంలో నుంచి దేవుడు మనల్ని పిలిచాడు పేరు పెట్టి. ఈనాడు ఆయన దగ్గర మనం రాగలుగుతూ వచ్చాం. ఇప్పుడు మనం ఎవరో చెప్పండి, మనం ఎవరివి? ఆయనకు ఇష్టం. ఆయన ఒకప్పుడు మన జీవితం ఏంటో తెలుసా? ఒకప్పుడు మన సంగతి ఏంటో తెలుసా? ఇప్పుడంటే మనం ఆయనకి ఇష్టం. కానీ ఇంతకు ముందు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఎలాంటి వారంగా దేవుని దృష్టిలో మనం ఉన్నాం. ఇర్మియా గ్రంథంలో మాట మనం చదువుతాం. రండి, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 19, 20 వచనాలు, 2 వచనాలు చదవండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 19. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినుకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడును నేను వారి మీదకి రప్పించుచున్నాను. చాలండి. ఇక్కడ అంటున్నాడు దేవుడు, భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినుకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించి ఉన్నారు. అందుకని వారి మీదకి ఏమొస్తుందంటే శాపం తెప్పిస్తాను నేను. ఎందుకు అనంటే వాళ్ళు నా మాట విన్నవాళ్ళు కారు. కొండెక్కి తనకి ఇష్టమైన వారిని పిలవగానే ఆ శబ్దం వినపడింది కింద ఉన్న వారికి. తనకి ఇష్టమైన వారు ఆయన దగ్గరికి వెళ్ళారు. గొర్రెలు పేరు పెట్టి పిలిస్తే ఆయన గొర్రెలు కాపరి స్వరాన్ని ఆ గొర్రెలు విన్నాయి. ఆయన దగ్గరికి గొర్రెలన్నీ వెళ్ళినాయి. అయితే ఒకప్పుడు మన జీవితంలో ఎలాంటి వారు అంటే మనము ఆయన మాటలు వినలేనటువంటి వారు. ఇప్పుడు చదవండి 20వ వచనం. షేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. ఇది మన సంగతి. ఒకప్పుడు మన జీవితంలో ఒకప్పుడు మన ఆరాధనలు కానీ, లేక మన బలులు కానీ, మన సాంబ్రాణి కానీ, లేక మధురమైన చెరుకు కానీ, దహన బలులు కానీ ఆయనకి ఎలాంటి వంట? ఇష్టమైనవి కావు. ఎందుకు ఇష్టమైనవి కావు? ఆయనకి ఎందుకు ఇష్టమైనవి కావు అని అంటే మనం ఆయన మాట విన్నోళ్ళమైతేగా, లోబడినోళ్ళమైతేగా. అందుకని మన జీవితంలో ఒకప్పుడు మన ఆరాధన దేవుడు ఏమాత్రం కూడా అంగీకరించిన వాడు కాడు. అందుకని అన్నాడు, నాకేలా మీ మధురమైన ద్రాక్షారసము, లేకపోతే చెరుకు, లేకపోతే దహన బలులు నాకెందుకు? ఎందుకు అంటే మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు అని అన్నాడు. ఎందుకంటే మనం ఆయన స్వరం విన్నోళ్ళం కావు, మనం ఆయన స్వరము వినిన వాళ్ళము కాదు. అయితే ఇప్పుడు ఎట్లాంటి వారమంట? మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. మలాకీ 3:17. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సాంపథ్యమై ఉందురు. చాలండి. కాబట్టి వారు ఎలాంటి వారు అవుతారంట? నా స్వకీయ సాంపథ్యమై ఉందురు. ఇప్పుడు మనం ఏమయ్యామంటే, నేను నియమింపబో దినము రాగా వారు నాకు స్వకీయ సాంపథ్యమై ఉందురు. తర్వాత కూడా తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైనికులకు అధిపతి యెహోవా. కాబట్టి ఇప్పుడు మనం ఆయనకి ఏమైపోయామంటే స్వకీయ సాంపథ్యం అయిపోయాం. ఆయన మనల్ని కనికరించేవాడుగా ఉన్నాడు. ఒకప్పుడు మన దహన బలులు ఇష్టమైనవి కావు, మన
ఆరాధన ఆయనకు అంగీకారమైంది కాదు. ఏ కారణం అనంటే మనం ఆయనకి ఇష్టమైన వారుగా లేము. ఎవరంటే ఆయనకి ఇష్టలు అంటే ఆయన మాట వినేవాళ్ళంటే ఆయన ఇష్టం. ఒకప్పుడు మనం ఆయన మాట వినేవాళ్ళం కాదు. ఇప్పుడు అంటున్నాడు మలాకీలో, ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు, నియమింపబో దినమురాగా. ఇదే నియమించబడిన దినం. ఈ చివరి ఆదివారమే, ఆ మొదటి ఆదివారం నుంచి ఇప్పటి వరకు ఆయన నియమించాడు. మన దినాలన్నీ లెక్కగడుతూ వచ్చాడు, సంరక్షించాడు, భద్రపరిచాడు. ఎందుకు చెప్పండి? మనము ఆయనకు ఇష్టలం. అందుకనే ఇప్పుడు నా స్వకీయ సాంపత్యమయ్యారు, వారిని కనికరిస్తున్నాను అని దేవుడు సెలవిచ్చినట్లుగా మనం ఈ భాగంలో చూస్తాం. ఇది మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం. నిజమే ప్రభువా, ఒకప్పుడు నేను నీ మాట విన్నవాడను కాను. అందుకనే నా ఆరాధనలు, నా వ్యక్తిగత జీవితాలు ఏమాత్రం మీకు అంగీకారమైనవి కావు, మీకు ఇష్టమైనవి కావు. ఇప్పుడైతే నన్ను ఇష్టమైన వాడుగా చేసుకున్నావు, నన్ను మీకు ఇష్టమైన కుమారుడుగా స్వకీయ సాంపత్యంగా నన్ను చేసుకున్నావు, నా దహన బలులు, నా హృదయాత్మలను అంగీకరించే ప్రభువుగా మీరున్నారు అని చెప్పి సాగిలపడి ప్రభుని నమస్కరించవలసిన వారంగా మనం ఉన్నాం. యెషయా గ్రంథంలో మరొక మాట చదువుతాం. రండి 5వ అధ్యాయము, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. 5:7 ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకు ఇష్టమైన వనము. ఎవరంట ఆయనకి ఇష్టమైన వనము? ఎవరు చెప్పండి? యూదా మనుషులు. యూదా అంటే ఎవరో తెలుసా? యాకోబు భార్య కుమారుడు గని అతనికి యోధా అని పేరు పెట్టుకుంది. ఎందుకు పెట్టింది ఆ పేరు అంటే, ఇది మొదలుకొని దేవుడు నాకు మేలు చేశాడు అని చెప్పి నేను ఆయనను స్తుతించదని అనుకొని చెప్పి యోధా అనే పేరు పెట్టింది. యోధా అనగా స్తుతించేవాడు అని అర్థం. ఇప్పుడు యెహోవాకి ఆయన ప్రజలు ఎట్లాంటి వారు అయిపోయారంట? యోధా నాకు ఇష్టమైన వనం, ఆరాధించేవారు. ఇప్పుడు ఆయనకి ఏమైపోయారంటే ఆయనకి ఇష్టమైపోయిన వారికి అయిపోయారు. ఒకప్పుడు ఇష్టం లేము మనమే యోధా వనం, మనమే యోధా జనం, యోధా ప్రజలం. స్తుతించేవారు యోధా ప్రజలు. కాబట్టి స్తుతించి ఆరాధించేటువంటి ప్రజగా మనల్ని చేసుకుని యోధా జనము నాకు ఇష్టమైన వనం, ఇష్టమైన వారుగా దేవుడు చేశాడు. ఒకసారి ఒక అపవిత్రుడు అంటే పాత నిబంధన ప్రకారం వాళ్ళు అపవిత్రుడు అనేవాళ్ళు. అయితే ఆ మనుషుడు ఊరు వెలుపటి ఉన్నాడు. ఊరు వెలుపటి ఉంటే ఆ మనుషుడి దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. లేవికాండంలో రాయబడింది. కుష్ఠరోగి ఎవరు చెప్పండి? అపవిత్రుడు. మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయము 41వ వచనం చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 41. ఆయన కనికరపడి చేయి చాపి 40వ వచనంలో ఏమన్నాడు తెలుసా? ఒక కుష్ఠరోగి ఆయన ఎందుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవాలని వేడుకొనగా, ఇప్పుడు ప్రభు అన్నాడు నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము, నాకు ఇష్టమే, నిన్ను శుద్ధుడు చేయడం నాకు ఇష్టమే, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి ప్రభు అన్నాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు లేదు, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. లోకానికి నువ్వు అపవిత్రుడు కావచ్చు, లోకం విషయంలో నువ్వు వెలివేయబడి ఉండవచ్చు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి ఉండొచ్చు, కానీ నువ్వు నాకు ఇష్టడివి, అందుకని నీ శుద్ధిని చేస్తున్నాను పో అన్నాడు. కాబట్టి ఒకప్పుడు మన జీవితాల్లో అపవిత్రులము, పాపల చేత, అపరాధముల చేత తలకాల నుంచి అరికాల వరకు స్వస్థత లేనటువంటి వారం అపవిత్రులము, అపవిత్రుల పెదవులు కలిగిన వాళ్ళం. ఇర్మియా అన్నాడు ఆ మాట. అయితే ఇప్పుడు ఏం చేశాడు ప్రభు? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అని అన్నాడు. దేవుడు మనల్ని శుద్ధిపరిచాడు. పాపం అనేటువంటి ఆ డాగులన్నీ తొలగించి వేశాడు. ఇప్పుడు మనల్ని శుద్ధీకరించి ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా చేసుకున్నాడు. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 17వ వచనం. 51:17 చదవండి. 51:17 లేక 16 నుండి చదవండి. నీవు బలిని కోరును వాడు కావు, కోరిని ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చాలు. కాబట్టి విరిగి నలిగిన హృదయమును నీవేం చేయవు? అలక్ష్యము చేయవు, నిర్లక్ష్యంగా తీసుకోవు, పెడచెవిని పెట్టవు. అలక్ష్యం అనే మాటకి పర్యాపదాలు ఇన్ని వస్తాయి. కాబట్టి నీకు నాకు ఇష్టం లేదు పో అనవు, అలక్ష్యం చేయవు. విరిగి నలిగిన మనసు ఏంటంట? నీకు ఇష్టమైన బలి, ఆయనకి ఇష్టమైన బలి.
ఒకప్పుడు మన హృదయాలు విరవబడలా, నలుగొట్టబడలా, పాపంలో ఉన్నాం, శాపంలో ఉన్నాం. అయితే ప్రభు నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పి మనం శుద్ధీకరించి ఇప్పుడు విరిగి నలిగిన హృదయం కలిగిన వారుగా దేవుడు మనల్ని చేసుకొని, ఆయన మాటకు లోబడే వారంగా మనల్ని చేసుకొని, ఒకప్పుడు ఆయన మాటకు లోబడిక ఆయన ఈ జనం నా మాట వినరు, అందుకని నాకు వాళ్ళ దానిపై నాకు ఇష్టమైన కావని ప్రభు అన్నాడులే. కానీ లేదు, ఈ మలాకీ గ్రంథం 3:17 ప్రకారం నేను వారిని కనికరిస్తాను, వారి పట్ల జాలి చూపుతాను అని చెప్పి స్వకీయ సాంపత్యంగా మనల్ని చేసుకుని మన విరిగి నలిగిన హృదయమును అలక్ష్యం ఎంత మాత్రం కూడా చేయగల ఆయన ఇష్టపడుతున్నాడు. ఎవరు నన్ను ఆరాధిస్తారా, ఎవరు నన్ను ప్రేమిస్తారా, ఎవరు నన్ను స్తుతిస్తారా, వాళ్ళు నాకు ఇష్టమైన వనంగా చేసుకున్నాను, యోధా వనంగా చేసుకున్నాను, ఆరాధిస్తే చూడాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకప్పుడైతే నాకు వద్దు పోండి అని అన్నాడులే కానీ, నాకు ఇష్టమైనది కాదు మీ ఆరాధన అన్నాడులే కానీ, ఇప్పుడు మనం ఆయన ఇష్టంగా చేసుకున్నాడు కనుక ఆయన అలక్ష్యం చేయడం మన ఆరాధన. అందుకనే ప్రభువా నీవు నా ఆరాధన కోరుతున్నావా, ఇదిగో నా ఆరాధన, ఇదిగో నా హృదయం, ఇదిగో నా కృతజ్ఞత అని చెప్పి ప్రభువుకు అర్పించవలసిన వారంగా మనం ఉన్నాం. ఎందుకనంటే యోధ ఆయనకి ఎవరంట, ఇష్టమైన వారు. ఎందుకు ఇష్టమైన మనం? యోధ అంటే ఎవరు? ఆయన స్తుతించేవారు, ఆయనను స్తుతించేవారు ఆయనకి ఇష్టమైన వారు కనుక స్తుతిస్తే ఆరాధిస్తే ఆయనకి ఇష్టమైన వారే. ఆయనకి ఇష్టమైన వారిని పిలిచాడంట, వాళ్ళంతా ఆయన దగ్గరికి వెళ్ళారంట. ఇక్కడ ఉన్న మనం అంతా ఆయనకి ఇష్టమే, ఆయన దగ్గరికి వచ్చాం కనుక కృతజ్ఞత హృదయంతో ప్రభు సన్నిధిలో ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఈ తలంపు ముగించుకు మునుపు ఇంకొక వచనాన్ని చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక 14:18 వచనం. రోమా 14:18 చదవండి. 14:18 వచనం. ఈ విషయమందు క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. ఈ రకంగా ఎవరైతే ఉంటారో, ఈ రకంగా ఎవరైతే ఆయనకి ఇష్టలుగా జీవిస్తారో, మా కీర్తన 16:3 ప్రకారం భూమి మీద ఉన్న భక్తులు ఆయనకు శ్రేష్ఠులు ఇష్టలు అన్నారు కదా, అలాగూ ఎవరైతే ఉంటారో క్రీస్తుకు దాసుడైన వాడు ఎవరంట? దేవునికి ఇష్టడు, మనుషులందరిలోకి యోగ్యుడు. అంతే. నువ్వు ఉన్న ప్రాంతంలో, నువ్వు ఉన్న ప్రదేశంలో, నువ్వు ఉన్న ఆ పట్టణంలో, ఆ గ్రామంలో మనం యోగ్యులము. ఎందుకనంటే మన క్రీస్తుకు దాసులం. కాబట్టి మనల్ని చూసి అనేకులు అరే దేవుని బిడ్డలు చూడు వాళ్ళు ఎంత ఇష్టలుగా ఉన్నారు ప్రభుకి అని చెప్పి దేవుడు మనల్ని యోగ్యులుగా చేశాడు. మన చుట్టుపక్కల, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల మధ్యలో. ఇది కదా కృతజ్ఞత. ప్రభా ఎంత యోగ్యుడిగా నన్ను చేసావు ప్రభా. ఒకప్పుడు నన్ను అంతా యోగ్యుడు అని అల్లా ఏదో రకరకాలుగా నన్ను దూషించిన వారే, వాళ్ళేం మనుషులే పో అనుకున్నారు. ఎందుకంటే నా స్వభావం అట్లాంటిది. ఎందుకంటే మీ మాటకు లోబడేవాడిని కాదు, వినేవాడిని కాదు, నా బలులు కూడా మీకు ఇష్టమైనవి కావు, నేను కూడా మీకు ఇష్టమైన వ్యక్తిని కాను. అయితే ఇప్పుడు నన్ను క్రీస్తు దాసుడిగా చేసుకున్నావు, నన్ను శుద్ధీకరించావు, కుష్ఠరోగిని శుద్ధీకరించినట్లుగా, నాకు ఇష్టమే శుద్ధుడు కమ్ము అన్నట్లుగా మీరే ఇష్టపడి నన్ను శుద్ధీకరించి నా పాపమంతా తొలగించి మనుషులందరిలోకి నన్ను యోగ్యుడిగా చేశావు, శ్రేష్టమైన సంఘము సహవాసంలో నన్ను తీసుకొచ్చావు అని చెప్పి కృతజ్ఞతతో ప్రభువుని ఆరాధించి స్తుతించవలసిన వారంగా మనమున్నాము అని. ఇది మొదటి తలంపు. లూకా సువార్త 2:14 ఆయనకి ఇష్టలైన మనుషులు అనే మాట. ఎవరు ఆయనకి ఇష్టలు అనేది ఈ మొదటి తలంపులో మనం చూస్తూ వచ్చాము. ఆయన భక్తులు ఆయనకి ఇష్టలు. ఎట్లా ఇష్టలయ్యారండి? ఒకప్పుడు ఎవరు వీళ్ళు ఇష్టలు కాదు, వారి ఆరాధన ఆయనకి ఇష్టం లేదు. అయితే ఇప్పుడు ఇష్టలుగా చేసుకున్నాడు, ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన స్వకీయ సాంపథ్యంగా ప్రభు మనల్ని చేసుకున్నాడు. సరే, ఇప్పుడు రెండో విషయానికి వెళ్తే లూకా సువార్త 2:14 సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. రెండవ మాటగా ఇప్పుడు ఆయనకి ఇష్టలైన మనుషులకు ఎక్కడుందంట సమాధానము? ఎక్కడుంది చెప్పండి? భూమి మీద. ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం ఎక్కడుంది? భూమి మీద. ఈ భూమి మీద ఒకప్పుడు మన సంగతి ఏంటి, మన స్థితి ఏమిటి? న్యాయాధిపతుల గ్రంథము 21:25 చివరి అధ్యాయము చివరి వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 21:25 అక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి వారుగా ఉన్నారు చదవండి అన్నమాట. ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చారు. ఈ భూమి మీద
భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానము అని మనం చదువుకున్నాం. కానీ ఒకప్పుడు ఈ భూమి మీద ప్రజలు లేక మనమే ఎలాంటి వారంగా ఉన్నాము అని అంటే, ఎలాంటి వారంగా ఉన్నాం? ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా ఉన్నాడు. ఆయనకి ఇష్టం కాదు, మన ఇష్టానుసారంగా ప్రవర్తించిన వారు. ఎవరిష్టం వాళ్ళదే. ఇశ్రాయేలుకు రాజు లేడంట. ఇశ్రాయేలు రాజు లేడు కాబట్టి, నడిపించే నాయకుడు లేడు కాబట్టి ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. దేవుడు ఆకాశము నుండి భూలోకాన్ని చూశాడు. ఆదికాండం 6:12 భూలోకమును చూస్తే భూమి ఎలా కనపడిందంట? చదవండి ఆ మాట. ఆదికాండం 6:12 చదవండి. ఆదికాండము. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరుపు వేసుకొని చెప్పుకున్నారు. ప్రతివాడు తన ఇష్టానుసారంగా జీవించాడు. ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గాలు ఏం చేస్తూ వచ్చారట? చెరుపు వేసుకున్నారు. ఈ భూమి మీద అందుంది ఇంతకు ముందు. అయితే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అని ఉంటే, ఆ భూమి మీద ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి ఒకప్పుడు అని అంటే, భూమి అంటే ఇంకొక ఆయన ఒక పద్యం చెప్పాడు. ఏమని చెప్పాడు? లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మట్టి కాదు లోకం అంటే. భూమి అంటే మట్టి కాదు, లోకం అంటే ఎవరు? మనుషులు. అయితే మనుషులు ఎలాంటి వారుగా ఉన్నారు ఈ భూమి మీద అని అంటే, మార్గాలన్నీ చెరిపి వేసుకున్నారు. హోడైపోయిన వ్యక్తులుగా, వారి ఇష్టానుసారంగా ప్రవర్తించే వ్యక్తులుగా, దేవునికి ఇష్టలుగా కాదు, వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించే వారుగా ఉన్నారు. ఇంకొక మాట కూడా చదవండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 15 10:15 10వ అధ్యాయము 15 ఊరికి పోవు త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాస ఊరికి పోయే త్రోవ ఎరగని వారై. అది మన సంగతి. భూమి మీద ఇంతకు ముందు ఇలా ఉన్నాం మనం. ఎలాంటి వారంగా ఉన్నాం? మన గమ్యం ఏంటో, మనం వెళ్ళాల్సింది ఎక్కడికో, మనం ఉండాల్సింది ఎక్కడో, మనం ప్రవర్తించాల్సింది ఎక్కడో ఏమాత్రం తెలియని వారు. ఊరికి పోయే త్రోవ ఎరగని వారమై ప్రతి వాడును తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు ఈ భూమి మీద. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 16 మొదటి దశలోనికులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16 చదవండి. సంపూర్తి చేయుటకై యేసును ప్రవక్తలను చంపి దేవునికి ఇష్టలు కానివారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టు వారి మీదకి. కాబట్టి వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చిందంట, దేవుని శాపం వచ్చిందంట, దేవుని కోపం వచ్చిందంట. ఎందుకు చెప్పండి? వారు దేవునికి ఇష్టలు కానివారుగా ఉన్నారు, దేవునికి ఇష్టలుగా లేదు. అందుకనే దేవునికి ఇష్టలుగా కాని వారి మీదకి ఏమొస్తుంది అని అంటే దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని శాపం వస్తుంది. ఈ భూమి మీద ఒకప్పుడు మన జీవితంలో మన ఇష్టానుసారంగా ప్రవర్తించిన వారము, మన ఇష్టానుసారంగా నడిచిన వారము. ఇప్పుడు మన మీద ఏముంది చెప్పండి? దేవుని ఉగ్రత ఉంది, దేవుని కోపం ఉంది. ఆయనకి ఇష్టలు కాని వారి మీద ఆయన ఉగ్రత ఉంటే, అయితే ఇప్పుడు ఉగ్రత లేదు కానీ ఈ భూమి మీద మనకు సమాధానం వచ్చింది. ఒకప్పుడు ఊరికి పోయే త్రోవ ఎరగని వారంగా ప్రవర్తించాం. భూమి మీద సమస్త శరీరులు మార్గాన్ని చెరిపి వేసుకున్నాం. సామెతలు 14లో రాయబడింది, ఒకరి ఎదుట సరైనదిగా కనపడుతుందంట మార్గము, అయితే తుది కదా ఎక్కడికి తీసుకొని పోద్ది? వారి నరకానికి తీసుకొని పోయేదిగా ఉంది. అది మన మార్గం. మార్గాలను చెరిపి వేసుకున్న వారము, ఊరికి పోయే త్రోవ ఎరగని వారము, దేవునికి ఇష్టలు కాని వారి మీద ఏముంది అని అంటే దేవుని కోపం ఉన్నట్లుగా మనం చూస్తాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. మొదటి కొరింథీ 10:5. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడిరి. దేవుడు అన్నాడు నిర్గమాకాండము 8వ అధ్యాయంలో, మోషే నా ప్రజలను బాధను నేను చూశాను, నా ప్రజలను విడిపించడానికి నేనే స్వయంగా దిగొచ్చానయ్యా అని అన్నాడు.
నేనే దిగొచ్చాను అని అంటే, సరేలే ప్రభా నువ్వు చెప్పినట్టు వింటానని చెప్పి ఇద్దరు కలిసి మొత్తానికి వాళ్ళ బయటికి తీసుకొని వస్తే, అయితే కొరింథీయులకు రాసిన పత్రికలో ఏం రాయబడింది? ఆయనకి చాలా మంది ఎట్లాంటి వారుగా ఉన్నారంట, దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో రాలిపోయారు. ఇష్టలు కాని వీళ్ళ మీదకి ఏముంది? దశలోనికి రాసిన పత్రికలో చదువుకున్నాము అంటే దేవుని ఉగ్రత ఉంది. చాలా మంది ఆయనకి ఇష్టలుగా ఉండకపోయారు కాబట్టి ఏమైపోయారంట? రాలిపోతూ వచ్చారు, సంహరించబడ్డారు. నిజమే. ఈ 2024 ఆ ఆరంభం ఆదివారం మొదలుకొని ఇప్పటి వరకు కూడా దేవుడు మనల్ని ఎంత కాపాడుతూ వచ్చాడు. చాలాసార్లు ఆయనకి ఇష్టలుగా లేంలే, చాలాసార్లు ఆయనకి ఇష్టమైన బలుడు అర్పించలేదు, అయినా కూడా ఆయన ప్రేమ కలిగిన వాడు కాపాడి ఆయన మనల్ని ఇష్టలుగా చేసుకుంటూ వచ్చాడు. ఇది కృతజ్ఞత. ప్రభా ఎంత మేలు, ఎంత 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 గొప్ప మేలు. మీ వాక్యం అబద్ధం చెప్పదు. మీకు ఇష్టలు కాకపోతే వాళ్ళు రాలిపోయారు. మీకు ఇష్టలు కాని వారి మీద మీ ఉగ్రత ఉంటుంది. ఊరికి పోయే త్రోవ ఎరగని వారు చాలా మంది ఉంటే నన్ను పిలుచుకున్నావు, ఇష్టడిగా చేసావు, చివరి ఆదివారం కూడా నాకు ఇచ్చావు ప్రభా అని చెప్పి మనం ఆయన ఆరాధించవలసిన వారంగా మనం ఈ భాగంలో మనం చూస్తాం. కాబట్టి ఆయనకి ఇష్టలు ఎవరు అని అంటే, దేవుడు మనల్ని ఆయనకి ఇష్టలుగా చేసుకున్నాడు. ఆయనకి ఇష్టమైన వారిని పిలిచాడు, ఆయనకి ఇష్టమైన వారిని స్వస్థపరిచాడు, ఆయనకి ఇష్టమైన వారిని స్వకీయ సాంపథ్యంగా చేసుకున్నాడు. ఆయనకి ఇష్టలుగా కాని వారి మీద దేవుని ఉగ్రత ఉంటే దాని నుంచి మనల్ని తప్పించాడు. ఒక మాట ఉంది, అబ్రహాం అన్నాడు ఆ మాట లూకా సువార్త 16వ అధ్యాయంలో. రండి, లూకా సువార్త 16వ అధ్యాయంలో ఇక్కడ ఒక అబ్రహాం కుమారుడు ఉన్నాడు. ఆ అబ్రహాం కుమారుడు ఇప్పుడు అబ్రహాం అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి. 16వ అధ్యాయము 25వ వచనం. లూకా సువార్త 16:25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టుగా సుఖం అనుభవించేదివి, అలాగనే లాజరు కష్టం అనుభవించడం జ్ఞాపకం చేసుకున్నాము ఇక్కడనే. కాబట్టి నా కుమారుడా, నీ జీవిత కాలం అంతా నువ్వు ఎట్లున్నావు? నీకు ఇష్టమైనట్టుగా బ్రతికావు, నీకు ఇష్టమైనట్టుగా చేసావు, నీకు ఇష్టమైనట్టుగా నడిచావు. తన ఇష్టానుసారంగా ప్రవర్తించుతూ వచ్చారంట ఇశ్రాయేలు. అట్లా చేసావు నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడు నీకు ఇష్టమైనట్టుగా ప్రవర్తించావు, నీకు ఇష్టమైనట్టుగా చేస్తూ వచ్చావు. అందుకనే నేను కూడా మౌనంగానే ఉన్నాడు, దేవుడు కూడా మౌనంగా ఉన్నాడు. ఒక సందర్భం వచ్చింది, ఇప్పుడు అంటున్నాడు, ఆ సమాధానం చెబుతున్నాడు. ఏంటండి నాకు ఈ శ్రమ, ఏంటి కష్టము, మంచినీళ్ళు లేవు, ఏం లేవు, ఆ అగ్ని నన్ను కాల్ చేస్తా ఉంది, బాధ తట్టుకోలేకపోతున్నాను, తండ్రివైన అబ్రహామా అని అంటే ఇప్పుడు జవాబు చెబుతున్నాడు అబ్రహాము, అయ్యా ఈ బాధ నీకు ఎందుకు వచ్చిందో తెలుసా? భూమి మీద నువ్వు ఉన్నప్పుడు నీకు ఇష్టమైనట్టు బ్రతికావు, అది నీ సంగతి. నీకు ఇష్టమైనట్టుగా చేసావు, దేవుని మాటకు లోబడలా, దేవుని మాటకు విధేయత చూపలా. ఆయన నాకు ఇష్టమైన వారిని పిలుస్తూ ఉంటే ఏ మాత్రం లోబడిన వ్యక్తిగా 3 సాకులు చెప్పారంట. 3 సాకులు. ఏమండి, రండి మందిరానికి విందు చేశాము అని అంటే ఒకడు అన్నాడు, ఎద్దులు కొనుక్కున్నానండి రాలేండి. ఇంకోటి పెళ్లి చేసుకున్నానండి కుదరదులేండి. పొలం కొన్నానండి. ఏ సాకులు అవన్నీ? ఇట్లా నీ ఇష్టమైనట్టు ప్రవర్తిస్తూ వచ్చావు. అందుకని ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? యాతన పడుతూ. అయితే దేవుడు మనల్ని అందులో నుంచి తప్పించాడు. దేవుడు మనల్ని అందులో నుంచి తప్పించి తనకి ఇష్టమైన వారిగా చేసుకున్నాడు. ఈ భూమి మీద ఇది మన మీద ఉన్నది, భూమి మీద మనకున్నది ఇది ఈ శాపం, దేవుని ఉగ్రత, దేవుని కోపం. అయితే దేవుడి నాడు మనల్ని తప్పించాడు కనుక కృతజ్ఞత హృదయంతో ప్రభా ఈ చివరి మాసంలో, ఈ చివరి ఆదివారంలో కాబట్టి నన్ను మీరు ఇప్పటివరకు తప్పిస్తూ వచ్చారు, కాపాడుతూ వచ్చారు. నన్ను మీకు ఇష్టమైన కుమారుడిగా, కుమార్తెగా నన్ను స్వీకరించారు. మీ ప్రేమకు నేను ఏమి ఇవ్వగలను? చాలా మంది మీకు ఇష్టలుగా లేక రాలిపోయారు, పూలు పిట్టలు రాలినట్టు. నేను మాత్రం ఇంకా సజీవుడిగా ఉన్నానే. మృతులు నేను స్తుతించలేరు కదా. నేను సజీవుడిని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా ఈ చివరి ఆదివారంలో అని చెప్పి ప్రభువుని మనము రెండవదిగా ఆరాధించవలసిన వారంగా మనం. సరే, 3వ విషయానికి వెళ్తే లూకా సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయము 14వ వచనం. 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగా కానీ దేవుని స్తోత్రము చేయు. భూమి మీద తనకిష్టమైన వారికి ఏముంది అని అంటే ఏముందట? సమాధానము. ఇది 3వ మాట. ఒకటి ఆయనకి ఇష్టడు, రెండవది ఈ భూమి మీద ఉన్న శాపము, మూడవది తనకిష్టమైన వారికి భూమి మీద ఏముంది? సమాధానము అని దావీదు అన్నాడు ఆ మాట. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం
22వ అధ్యాయము 20వ వచనం. 2వ సమూయేలు 22:20వ వచనం చదవండి. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. కాబట్టి నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను ఏం చేశాడు? తప్పించాడు. కాబట్టి తప్పించాడు. శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఆపదలు మన మీదకి వచ్చినప్పుడు 19వ వచనంలో విశాలమైన స్థలానికి తోడుకొని వచ్చి ఇవన్నీ మేలు చేస్తూ వచ్చాడు. ఎందుకునంటే నేను ఆయనకు ఎవరిని ఇష్టడును కనుక నన్ను తప్పించాడు. ప్రభు నన్ను తప్పించాడు. నేను ఆయనకి ఇష్టడు కాబట్టి ఈ సంవత్సరం 2000 జనవరి 21 నుంచి మధ్యలో ఎన్ని బలహీనతలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినాయి, ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చినాయి, ఎన్నిసార్లు నేను మరి రాలిపోవలసిన సందర్భాలు. అయితే నన్ను దేవుడు తప్పించాడు. ఎందుకు? నేను ఆయనకు ఇష్టడను. నాకు సమాధానం ఇవ్వాలని, నన్ను భద్రపరచాలని, క్షేమాన్ని ఇవ్వాలని నేను ఆయనకి ఇష్టడను కనుక నన్ను ఆయన తప్పించాడు. దానియేలుని అతని స్నేహితుల్ని కాలు చేతులు కట్టి పడేశారు అందులో. చదవండి దానియేలు గ్రంథం 3వ అధ్యాయము. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 24-25 2 వచనాలు చదవండి. 24-25. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 24-25 చదవండి. రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసిదివి కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ఉత్తరం ఇచ్చింది. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుడు చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వారి రూపము దేవతల రూపం పోలి ఉన్నదని వారికి ఆశ్చర్యం వేసింది. రాజుకి నెబుకద్నెజరు అంటున్నాడు, అదేంటయ్యా, మనం మంటల్లో వేసింది ఎంతమందిని? 3 కదా. కట్టి కాళ్ళు చేతులు బంధకాలు చేసి అందులో కదా మనం పడేసింది. అయితే నాకు 4 కనబడుతున్నారే, ఏం పొరపాటు చేశారా ఏంటి? 4 వేశారు. నేను ఏమన్నది 3 4 వేశారా అని రాజు అంటే, లేదండి, మేము సత్యమే చెబుతున్నా, అబద్ధం చెప్పట్లా, మీరు చెప్పినట్టుగానే 3 వేసాం. అయితే ఆ 3 మధ్యలో ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరు? దేవుడు. వాళ్ళతో పాటు తిరుగుతూ ఉన్నాడంట. కాబట్టి ఎందుకోనంటే నేను ఆయనకు ఇష్టడును కనుక ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? తప్పించాడు. శ్రమల్లో, అగ్ని లాంటి పరిస్థితుల్లో, బంధకాలలో, అనేకమైన విషయాలలో. కాబట్టి మనల్ని తప్పించబడి ఇక్కడ దాకా వచ్చాము. ఎందుకని ఇక్కడ దాకా వచ్చాము అంటే మనం ఆయనకి ఇష్టం కనుకనే మనం ఆయన దేవుడు తప్పించాడు. కాబట్టి దానియేలుని అతని స్నేహితులని దేవుడు తప్పించినట్లు మన దేవుడు ఎంతలాంటి వాడు అని అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం యేసు ప్రభువారు అన్నాడు ఆ మాట. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనంలో ప్రభువైన యేసు క్రీస్తు వారు తండ్రి అయిన దేవుని గురించి ఆ మాట అన్నాడు. చదవండి 29. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎప్పుడు చేస్తాను కాబట్టి, నేను ఆయనకి ఇష్టడును కాబట్టి, నేను ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాను కాబట్టి నన్ను ఎప్పుడు కూడా ఆయన ఏం చేయలేదంట? ఒంటరిగా విడిచిపెట్టలేదు. దానియేలు అతని స్నేహితులు అగ్నిగంధకాల్లో ఉన్నప్పుడు కూడా వాడిని విడిచిపెట్టలేదు, ఒంటరిగా విడిచిపెట్టలేదు. అంతేకాదు అనేకమైన పరిస్థితులు దావీదు జీవితంలో వస్తే నేను ఆయనకి ఇష్టడని కనుక నన్ను ఆయన ఒంటరిగా విడిచిపెట్టలేదు. 600 మంది ఏడవడానికి శక్తి లేదంట. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో భార్య పిల్లలందరూ పోగొట్టుకున్నారు. 600 మంది ఏడవడానికి కూడా శక్తి లేదు. మగోళ్ళు, ఆడోళ్ళు కాదు, మగోళ్ళు ఏడిస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అయినా కూడా వీళ్ళు ఏడవడానికి కూడా శక్తి లేనంతగా ఏడ్చి, ఇంత పని మనకి ఎందుకు వచ్చింది? ఈ దావీదు వల్లే వచ్చింది, రాళ్ళు తీసుకుని చంపేద్దాం అని 600 మంది సిద్ధపడ్డారు. రాళ్ళు పట్టుకొని 600 మంది రాళ్ళు పట్టుకొని సిద్ధపడితే తన దేవుడైన యెహోవాను బట్టి దావీదు ఏం చేశాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. కాబట్టి దావీదు దేవుడు ఎప్పుడు వదిలిపెట్టలేదు. యేసు ప్రభువారు కూడా అదే అన్నాడు, ఆయనకి నేను ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదు. కాబట్టి ఇప్పటి వరకు మనల్ని విడిచిపెట్టకుండా కాపాడుతూ వచ్చాడు, మనల్ని సంరక్షిస్తూ వచ్చాడు.
భూమి మీద ఈనాడు ప్రభు బిడ్డలైన వారికి ఏముంది అని అంటే ఎంత సమాధానం. ఇందాక చదువుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి చదువుదాం. లూకా సువార్త 16వ అధ్యాయంలో, లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. 16:25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైన సుఖమును అనుభవించింది, అలాగనే లాజరు కష్టమును అనుభవించడం జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వు యాతన పడుతున్నావు. ఇప్పుడు భూమి మీద ఏరికేముంది? నమ్మదుంది, సమాధానం ఉంది అతని హృదయంలో. నీకేముంది? యాతన ఉంది. ఎందుకనంటే నీకు ఇష్టమైనట్టు నువ్వు జీవించావు, ఆయనేమో దేవునికి ఇష్టమైనట్టుగా జీవించాడు. అందుకని ప్రభు అన్నాడు, నా దేవుడు నన్ను ఎప్పుడు వదిలిపెట్టలేదు, నేను ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నాను కాబట్టి ఆయన నన్ను ఒంటరిగా ఎప్పుడు కూడా ఏం చేయలేదట, ఆయన విడిచిపెట్టలేదు. దేవుడు అన్నాడు, తండ్రి దేవుడు ఒక మాట అన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో ఆ మాట అన్నాడు. చదవండి ఆ మాట. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18:23. దుర్మార్గుడు దుష్టులు మరణమునందుడి చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటియే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా. కాబట్టి దుర్మార్గుడు, దుష్టుడు మరి అలాగే చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నాకు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. వాళ్ళు నాకు ఇష్టలుగా అవ్వాలా, వాళ్ళు నిన్ను శుద్ధీకరించాలి, వాళ్ళ పాప క్షమాపణ కలిగజేయాలి, వాళ్ళు నాకు ఇష్టమైన వారిగా చేసుకోవాలి. అలాగ పాపంలో జీవిస్తూ పాపంలోనే మరణించడం నాకు ఎంత మాత్రం కూడా ఏం లేదన్నాడు, నాకు ఇష్టం లేదని ప్రభు అన్నాడు. అందుకనే ఆయనే మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. అక్కడ ఒక మాట రాయబడింది యోహాను సువార్త 5వ అధ్యాయంలో. చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనంలో, మరణంలోని జీవంలోనికి దాటించబడ్డాం. ఆ తర్వాత 24లో కదా, 21 చదువు. 21 చదువు. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించెనో అలాగే కుమారుడు తనకిష్టము వచ్చిన వారిని, కాబట్టి తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించిన. మనం ఎవరమంట? ఆయనకి ఇష్టం. ఎఫెసీ 2:1 ప్రకారం ఎవరము? చచ్చిన వాళ్ళు, పాపంలో చచ్చిన వాళ్ళు. అయితే తనకిష్టమైన వారిని ఆయన ఏం చేస్తున్నాడు? బ్రతికిస్తూ వచ్చాడు. పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా ఆయన విశేషమైన కనికరం చొప్పున ఆయన మరలా ఏం చేస్తూ వచ్చాడు? జన్మింపజేస్తూ వచ్చాడు. ముసలాయన వచ్చాడు ప్రభు దగ్గరికి, అయ్యా నేను అన్నీ చేస్తున్నాను, నాకు తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, వాక్యం తెలుసు, అన్నీ తెలుసు. రాత్రిపూట వచ్చాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో. అప్పుడు ప్రభు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యానికి పోలేదు. కాబట్టి అలాంటి క్రొత్త జన్మలోకి తెచ్చాడు ప్రభు మనల్ని, జీవంలోనికి దాటించాడు ప్రభు మనల్ని. మనం ఒంటరిగా ఎప్పుడు విడిచిపెట్టలేదు ప్రభు. ఈ భూమి మీద మనకి ఏమి ఇచ్చాడంటే నెమ్మది ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు ధనవంతుడి గురించి రాయబడింది. నువ్వేమో ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు యాతన పడుతున్నావు. వాడు ఏం చేస్తున్నాడు? నెమ్మది. ఏ కారణం అంటే భూమి మీద తనకిష్టం వచ్చినట్టు జీవించలా, ప్రభుకి ఇష్టం వచ్చినట్టుగా జీవించాడు. యోహానుకు రాసిన మొదటి పత్రికలో ఉంది ఆ మాట. 5వ అధ్యాయంలో అనుకుంటాను, చదవండి ఆ మాట. యోహానుకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలోన ఒక మాట ఉంటుంది. మనం ఆయనకి ఇష్టమైన ఎక్కడుందో మాట, ఆయన చిత్తానుసారంగా ఏమడిగినా అది ఉంది. ఇంకో చోట ఉంటుంది, ఆయనకి ఇష్టమైనవి మనం చేయించున్నాం కనుక సరే కనిపించు. కాబట్టి మనల్ని తనకిష్టమైన వారిని ఆయన ఏం చేస్తున్నాడు? తప్పిస్తూ ఉన్నాడు, బ్రతికిస్తూ ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన వారుగా మనల్ని చేసుకున్నాడు. ఒకప్పుడు మన జీవితంలో ఆయనకి ఇష్టమైన వాళ్ళం కాము, ఆయన మాటకు లోబడిన వాళ్ళం కాము. అందుకనే మనల్ని అంగీకరించలేదు. ఇప్పుడు ఆయనకి ఇష్టమైన వారంగా దేవుడు చేసుకున్నాడు. కాబట్టి లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో వారు దేవదూతలు పాట పాడుతూ వచ్చారు. వారు పాడిన పాట ఏమిటి అని అంటే, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. కాబట్టి ఆయనకి ఇష్టలైన మనుషులు భూమి మీద సమాధానం.
ఎవరు ఆయనకి ఇష్టలు అని అంటే మనమే. మనం ఒకప్పుడు ఇష్టలు కాము కానీ ఇష్టలుగా చేసుకున్నాడు. భూమి మీద మార్గాలు చెరుపు వేసుకున్న వారము ఆయన స్వస్థపరిచాడు. ఈ భూమి మీద శాపం ఉంది, దేవుని ఉగ్రత ఉంది. మనం ఆయనకి ఇష్టలం కాబట్టి అందులో నుంచి మనల్ని తప్పించాడు, దావీదును తప్పించినట్టు. అంతేకాదు మనకి ఇష్టానుసారంగా జీవించిన కారణం చేత ఒక దినాన మనం యాతన అనుభవించాల్సి ఉంటే అయితే నెమ్మదిలోనికి దేవుడు తీసుకొచ్చాడు, దాటించాడు. పునర్జన్మ సంబంధమై మరలా తిరిగి జన్మింపజేస్తూ వచ్చాడు. ఇవన్నీ దేవుని ద్వారా మనం పొందిన మేలు. ప్రభా, ఈ సంవత్సరంలో ఈ చివరి ఆదివారంలో నన్ను మీకు ఇష్టడుగా చేసుకున్నావు కాబట్టి ఇప్పటి వరకు నన్ను కాపాడావు. నా జీవితంలో ఇది నా అనుభవం, ఇది నా జీవితం. నన్ను ఎంత మేలులోకి తెచ్చావు ప్రభా. ఆయనకి ఇష్టమైన వారిని పిలవగా ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళారంట. ఇప్పుడు మనం ఆయనకి ఇష్టమైన వారం కనుకనే శాలేంలో కూర్చొని ఉన్నాం. కాబట్టి నన్ను అలా చేసావు ప్రభా, మీకు ఇష్టమైన వ్యక్తిగా చేసావు ప్రభా. దానియేలుతో నాలుగో వ్యక్తిగా ఉన్నట్లు నా జీవితంలో కష్ట సుఖాలు ఇప్పుడు నాలుగో వ్యక్తిగా మీరు ఉన్నారు ప్రభా. నాకు తోడుగా ఉన్నారు. తండ్రి యజమానుడు ప్రభువుగా మీరుండి నన్ను కాపాడుతూ వచ్చారు. మీ ఆలోచన ఇచ్చారు. మీ ప్రేమకు ఏమి ఇవ్వగలను? అందుకనే ఇదిగో నా హృదయము, ఇదిగో నా కృతజ్ఞత స్తుతి అని చెప్పి ప్రభువుని మనం ఆరాధించి స్తుతించే వారంగా మనం ఉంటాం. ఆ విధంగా దేవుడు మనకి సహాయపడునుగా. కొన్ని నిమిషాలు విన్న వాక్యాన్ని ఆధారం చేసుకొని త్వరగా క్లుప్తంగా సాధ్యమైనంత వరకు అందరూ ప్రభువుని ఆరాధించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఆ విధంగా మనకు సహాయపడునుగా.